రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మైదుకూరులో సీఎం సభ పర్యటనకు సంబంధించి సమగ్ర చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు సీఎం చంద్రబాబు పర్యటన సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభా వేదిక ఏర్పాట్లతో పాటు కార్యక్రమ వివరాల ప్రకారం ఏర్పాట్లలో ఆయా శాఖల అధికారులు ఇప్పటికే ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం మైదుకూరు సభ విజయవంతానికి చర్యలు చేపడుతుంది. 18వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి ప్రారంభిస్తున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని జిల్లా అధికారుల సహకారంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో సభ కార్యక్రమ ఏర్పాట్లపై బందోబస్తు, భద్రతా చర్యలను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మైదుకూరు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఆయన సహకారంతో మైదుకూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. మైదుకూరు నియోజకవర్గంలోని రైతాంగం యొక్క చిరకాల కోరిక అయిన రాజోలు ఆనకట్ట యొక్క ప్రాముఖ్యతను చంద్రబాబుకు తెలియజేసి ఆనకట్ట నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన కడప జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరు నుంచి ప్రారంభం చేస్తున్నారు. సో ఆ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి మన జిల్లాకి చేరుకుంటున్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరిగా ఇక్కడ ఈ డయాస్ దగ్గర మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా ఎటువంటి చెత్త లేకుండా, అలాగే వచ్చినటువంటి చెత్తని పూర్తి స్థాయిలో ఎకనామిక్ యూస్కి తీసుకుంటూ ప్రతి నెల కూడా 3వ శనివారం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో భాగంగా రేపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేపు ఇక్కడికి రావటం జరుగుతుంది. సో వారు ఈ కార్యక్రమంలో ముందుగా కొన్ని హౌస్ హోల్డ్స్ ని విజిట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత మన కడప జిల్లాలో మొదటిసారిగా మైదుకూరులో రావడం అనేది మన అందరికీ ఒక శుభ సూచకం. ఎందుకంటే రేపు స్పెషల్గా ఎన్టీఆర్ వర్ధంతి ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ప్రోగ్రాం మన మైదుకూరులో నడుపుకోవడం అనేది కూడా మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. రేపు జరగబోయే ప్రోగ్రాంలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఇవన్నీ ప్రోగ్రాంకి ఫస్ట్ ఇనాగ్రేషన్ మన మైదుకూరు నుంచే ప్రతి నెలలో 3వ శనివారం ఈ ప్రోగ్రాం ప్రతి జిల్లాకు పోవాలని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మైదుకూరులో ఈరోజు ప్రోగ్రాం జరిగింది. దానికి మనందరూ సంతోషించదగిన విషయము. ముఖ్యంగా రేపు జరగబోయే ప్రోగ్రాంలో మన మైదుకూరు నియోజకవర్గంలో ఫస్ట్ రాజోలు ఆనకట్ట అది ఎన్నో రోజుల నుంచి మన మైదుకూరు నియోజకవర్గ కళ అది.